బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఎన్నాళ్ళు ఉన్నటువంటి ఉత్కంఠతకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కవిత తిహార్ జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆవిడికి బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇన్నాళ్ళు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో సహా నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు అయిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్కి పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను వివరించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్కి పేర్కొన్నారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరఫు లాయర్ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్ను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు అరెస్ట్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్కి తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు, ఏది మంచి ఏది చెడో తెలియదా, అప్రూవర్ అరుణ్ పిల్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరఫు లాయర్లను జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు, ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనం ప్రశ్నించింది. అవును, ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నారు, కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు, వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.